అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు పి జయలక్ష్మి. అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మన వేతనాల కోసం ఇతర సమస్యలు అడగడానికి ఇప్పుడే ఐసిడిఎస్ డైరెక్టర్ ఆఫీస్ వద్దకు నేను వచ్చాను. విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే మన వేతనాలకు సంబంధించి మార్చి నెల వేతనాలు ఇప్పటి వరకు రాలేదు. మరి మనం చాలా ఇబ్బంది పడుతున్నామనేసి కూడా అడగడం జరిగింది. అయితే అధికారులు చెప్పిన విషయం ఏంటంటే ఈరోజే ప్రభుత్వం పర్మిషను ఇచ్చింది. అయితే ప్రభుత్వం పర్మిషన్ ఇస్తేనే సరిపోదు, ఆర్థిక శాఖ కూడా బడ్జెట్ రిలీజ్ చేయాలి, దానికోసం చూస్తున్నామనేసి చెప్పారు. అయితే డిపార్ట్మెంట్ నుండి పోయిన నెల 31వ తేదీనే బిల్స్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. 31వ తేదీనే పడుతుందేమో అనేసి చూశారు. అయితే 31వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం మనకు వేతనాలు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఇయర్ ఎండింగ్ బడ్జెట్ ఈ సమస్యలన్నీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల శాంక్షన్ చేయలేదు. అయితే ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, కానీ మళ్ళీ బిల్స్ సబ్మిట్ చేయమంటుందా, లేకపోతే గతంలోనే సబ్మిట్ చేసిన బిల్స్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది ఈరోజు ప్రభుత్వం నుండి క్లారిటీ వస్తుంది. ఒకవేళ గతంలో ఇచ్చిన బిల్స్కే ఆమోదం తెలిపితేనేమో వెంటనే వేతనాలు పడతాయి. లేదు మళ్ళీ బిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలంటే టైం పడుతుంది అనేసి కూడా తెలియజేశారు. అందుకని ప్రభుత్వం అయితే పర్మిషన్ ఇచ్చింది, ఆర్థిక శాఖ ఇంకా పర్మిషను బడ్జెట్ రిలీజు చేయలేదు. ఇది వేతనాలకు సంబంధించి. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చాలా జిల్లాలలో రిటైర్మెంట్ అయిన వాళ్ళకి రాలేదు. ఈ విషయం కూడా అడిగాం. అట్లాగే మినీ టీచర్స్ నుండి మెయిన్ టీచర్స్ అయిన వాళ్ళకు కూడా ఎరియర్స్ బకాయిలు ఉన్నాయి, ఇవి కూడా అడిగాం. అట్లాగే మనకు 3 నెలలు 2021లో 3 నెలలు పిఆర్సీ ఎరియర్స్ కూడా బకాయిలు ఉన్నాయి. మరి ఆ ఫైల్ 5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా కదలట్లేదు, ఇవి కూడా అడిగాం. ఇవన్నీ కూడా మేము రెడీగా పెట్టాం. ప్రభుత్వం నుండి బడ్జెట్ రాగానే ఇవి వస్తాయి. బడ్జెట్ దగ్గరే పెండింగ్ ఉందనేసి అధికారులు తెలియజేయడం జరిగింది. అందుకని ఈ పెండింగ్ బిల్లులు వీటికి సంబంధించిన సమాచారం మీకు తెలియజేస్తున్నాను.